పోషకాహారంలో ఆకుకూరలదే అగ్రస్థానం. వీటిలో అధిక లవణాలు, విటమిన్లు, ప్రోటీన్లు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో పండించే ఆకుకూరల్లో పాలకూర ముఖ్యమైనదే. ఈ సాగు చిన్న రైతులకు అనువైంది కూడా. దళారులను ఆశ్రయించకుండా నేరుగా మార్కెట్లో అమ్ముకుంటే ఆశించిన లాభాలు పొందే వీలుంది. ఈ పంట దిగుబడి పెంచడానికి మేలైన యాజమాన్య పద్ధతులను పాటించాలి. తక్కువ కాల పరిమితి కలిగి అధిక దిగుబడి, శక్తి కలిగిన రకాలను ఎన్నుకోవాలి. ఆకు కోసం పండిస్తే ఇది వార్షిక పంట, విత్తనం కోసం అయితే ద్వివార్షిక పంట. మరి పాలకూర సాగులో రైతులు ఎలాంటి మెలకువలు పాటించాలో తెలుసుకుందాం ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో. పాలకూర ఉష్ణ, సమశీతోష్ణ మండలాల్లో పెరుగుతోంది. ఇది మంచి పోషక విలువలు ఉన్న ఆకుకూర. ఈ పంట అధిక ఉష్ణోగ్రతను కూడా తట్టుకుంటోంది. ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు బాగా పెరుగుతోంది. మంచును కూడా తట్టుకుంటోంది. రైతులు పాలకూర సాగును ఏడాది పొడవునా చేపట్టవచ్చు. మంచి ఆదాయమూ పొందవచ్చు. ఆకుల కాడ, ఈనెల రంగును బట్టి పాలకూర రకాలు రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి ఆకుకాడ, ఈనెలు ఎర్ర రంగులో ఉండేవి. రెండు ఆకుకాడ, ఈనెలు ఆకుపచ్చ రంగులో ఉండేవి. ఆల్ గ్రీన్ రకాన్ని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ న్యూఢిల్లీ వారు విడుదల చేశారు. ఒకే రకమైన లేత ఆకులను కలిగి 15 నుంచి 20 రోజులకు ఒకసారి కోతకు వస్తోంది. 6 నుంచి 7 కోతల్లో ఎకరానికి 5 టన్నుల దిగుబడి వస్తోంది. చలికాలంలో 75 రోజులకు పూత వస్తోంది. పూసా పాలక్ రకాన్ని కూడా న్యూఢిల్లీ వారు విడుదల చేశారు. ఇది స్విస్ చార్ట్ దేశవాళీ పాలకూర సంకరం నుంచి ఎన్నుకోబడింది. ఒకే విధమైన లేత ఆకులను కలిగి ఉంటోంది. పూసా జ్యోతి ఈ రకాన్ని ఆల్ గ్రీన్ రకం విత్తనాలను 2% కోల్చిసిన్ ద్రావణంలో 24 గంటలు ఉంచి నాటిన తరువాత వచ్చిన మొక్కల నుంచి ఎన్నుకోబడింది. ఆకులు వెడల్పుగా, లావుగా, లేతగా, మృదువుగా ఉంటాయి. సలాడ్గా ఉపయోగపడే రకం. 6 నుంచి 8 కోతల్లో ఎకరానికి 20 టన్నుల వరకు దిగుబడి వస్తోంది. పూసాహరిత్ రకం షుగర్ బీట్ దేశవాళీ పాలకూర సంకరం చేయడం ద్వారా ప్రాంతీయ భారతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం కాట్రేన్ హిమాచల ప్రదేశ్లో ఉత్పత్తి చేయబడింది. ఇది పర్వత ప్రాంతాల్లోని చలి ప్రదేశాలకు అనువైంది. క్షార భూముల్లోనూ పండించడానికి అనుకూలం. జాబ్నర్ గ్రీన్ ఈ రకం ఉద్యానవన శాఖ, ఉదయపూర్ విశ్వవిద్యాలయం, రాజస్థాన్ వారి చేత రూపొందించబడింది. దేశీవాళీ పాలకూర రకం నుంచి ఎన్నుకోబడింది. ఒకే విధమైన పెద్దవైన, లేతగా, మందంగా ఉండి ఘాటైన వాసనల గల ఆకులను ఇస్తోంది. బెనర్జీ జాయింట్ రకం పశ్చిమ బెంగాల్ పాలకూర బీట్రూట్ను సంకరపరచడం వల్ల రూపొందించబడింది. ఇది పెద్దవి, మందమైన ఆకులు, మృదువైన కాండం కలిగిన వేర్లను కలిగి ఉండును. పాలకూర సాగులో భూమిని 3 నుంచి 4 సార్లు బాగా దున్ని చదును చేయాలి. ఆఖరి దుక్కులో 15 నుంచి 20 టన్నుల పశువుల ఎరువును వేయాలి. అనువైన పరిణామంలో మడులను తయారు చేసుకోవాలి. ఆకుకూర కాబట్టి సంవత్సరమంతా సాగు చేసుకునే వీలుంది. వానాకాలం సీజన్లో వర్షాధారంగా సాగు చేసుకోవచ్చు. మిగతా కాలాల్లో సాగునీటి వసతి తప్పనిసరి. విత్తనం బంతిలో 2 నుంచి 3 విత్తనాలు ఉంటాయి. విత్తనాలను 20 సెంటీమీటర్ల మధ్య దూరంలో, వరుసల్లో 10 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. విత్తే లోతు 3 నుంచి 4 సెంటీమీటర్ల కన్నా మించరాదు. లోతు ఎక్కువైతే మొలక సరిగ్గా రాదు. విత్తిన 8 నుంచి 10 రోజులకు గింజలు మొలకెత్తుతాయి. ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనం సరిపోతోంది. విత్తిన 20 రోజుల నుంచి 15 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు కలుపు తీసి మట్టిని కదిలించాలి. విత్తిన వెంటనే ఒక తడివ్వాలి.
తర్వాత 3 రోజులకు తడినివ్వాలి. తర్వాత వారం 10 రోజులకు ఒకసారి భూమిలో తేమను బట్టి తడులను ఇవ్వాలి. ప్రతి కోత తరువాత పైపాటుగా నత్రజని ఎరువును వేసి తడులు ఇవ్వాలి. లేత ఆకులను ఎప్పటికప్పుడు తుంచి ఆకుకూరగా ఉపయోగిస్తాం. కాబట్టి వీలైనంత వరకు క్రిమినాశకాలను వాడకపోవడం మంచిది. బాగా పెరిగిన ఆకులను కాడలతో సహా కోయాలి. మొదటి కోత విత్తిన 3 నుంచి 4 వారాలకు తీయాలి. 7 నుంచి 10 రోజుల వ్యవధిలో 4 నుంచి 6 కోతలను తీసుకోవచ్చు. ఎకరానికి 3 నుంచి 4 టన్నుల ఆకు దిగుబడి వస్తోంది. జీరో ఎనర్జీ శీతల గదిలో 2 నుంచి 3 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు.